ఏ గుడికెళ్ళామన్నది నెక్స్ట్ షాట్‌లో చెప్తానన్నాను కదా! ఇక్కడైతే అనకాపల్లి ఫేమస్ నూకాంబిక గుడికైతే వచ్చేసాము. దర్శనం అయితే చాలా చాలా బా అయింది. అమ్మవారిని ఎంతసేపు చూసినా అలా చూడాలనిపిస్తది. ఇక్కడైతే ఇంతకుముందు గుడిని ఎక్స్‌టెండ్ చేస్తున్నారు. కొత్తగా కట్టారు. చాలా బా కట్టారనమాట. దసరాకైతే ఓపెన్ చేస్తారంట. ఎవరైనా చూడకపోతే ఇప్పటివరకు తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా బావుంటది. పక్కన ఇక్కడ సెట్ లాగా ఒకటి వేస్తే అది కూడా చూసాము. తర్వాత ఇక్కడ భోజనం హాల్ లాగా ఒకటుంది. మధ్యాహ్నం భోజనం పెడతారనుకుంటా. నాకు కరెక్ట్‌గా తెలీదు. అండ్ నెక్స్ట్ అయితే మా వారు మ్యాక్స్‌లో ఆఫర్స్ పెట్టారంటే షాపింగ్ అయితే తీసుకెళ్లారు. కొన్ని టాప్స్, తర్వాత పాపకి కొన్ని డైలీ వేర్ డ్రెసెస్ తీసుకున్నాను. ఈ టాప్స్‌కి పాకెట్స్ కూడా వచ్చాయి. చాలా బాగున్నాయి. ఆఫర్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ట్రై చేయండి. ఇలా నాలాగా ఫోన్ మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసే వాళ్ళకైతే ఈ పాకెట్స్ ఉన్న టాప్స్ బాగా యూజ్ అవుతాయి. అందుకని నేను అవి తీసుకున్నాను. ఇంకా కలెక్షన్ అయితే కంప్లీట్‌గా చెక్ చేయలేదు. నెక్స్ట్ డిన్నర్‌కి వెళ్ళే ప్లాన్ ఉందనమాట బయటికి. అందుకని చెప్పి ఫాస్ట్‌గా తీసుకొని వచ్చేసాము. నెక్స్ట్ నెక్స్ట్ అయితే డిన్నర్‌కి ఇక్కడ యమ్మీ టమ్మీ అనే రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము ఈ రెస్టారెంట్‌లో. ఫుడ్ అయితే బాగానే ఉంది. అంబియన్స్ కూడా బాగుంది. నాలా ఎవరో బర్త్‌డే పార్టీ చేసుకుంటున్నారు అవాళ. చాలా క్రౌడీగా అయితే ఉంది. వీకెండ్ కాకపోయినా కానీ. ఎవరైనా కేక్ కటింగ్స్ అవి చేసుకోవాలన్నా కూడా వేరేగా డెకరేట్ చేశారు. చాలా బాగుంది. డిన్నర్ ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేసాము. అదండి ఈ ఇయర్ నా బర్త్డే అయితే అలా గడిచింది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.